షలోం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 17:27. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. దో గాడ్ ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ అస్. కొంతమంది మేధావులుగా పిలువబడేవారు దేవుని యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ ఉండటం చూస్తుంటాం. ప్రశ్నించే ముందు మన ఉనికి ఎలా సంభవించిందో పరిశీలనగా గమనిస్తే సృష్టికర్తను ఎవరైనా తృణీకరించగలరా? దేవాది దేవుడు తాను సృజించిన ఈ సృష్టిలో ఎవరికీ దూరంగా ఉండరు. ఈ సత్యం తెలిస్తే అందరూ ఫూలిష్గా ఆలోచించడం ఆపేసి ఆయన కన్నుల ముందర సరైన నడవడిని అలవర్చుకుంటారు. మనకు నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే సమస్తమును తన గ్రంథంలో లిఖించిన దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తున్నారో దీని ద్వారా అర్థమవుతుంది. దేవుని గురించి తెలుసుకోవటానికి దేవుణ్ణే తెలుసుకోవాలి. సమస్త జ్ఞానముకు మించిన జ్ఞానము చేత మన ఆధ్యాత్మిక నేత్రములను వెలిగించి మనలను తన ప్రణాళికలలోనూ చిత్తములోనూ నడిపించే దేవుడు. నిన్నెన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుని సన్నిధిని మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నామంటే మనమే ఆయనకు దూరంగా జరిగిపోతున్నాం. జీసస్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ విత్ అస్. ఓ కవి ఇలా అంటున్నారు, ద ఓవర్వెల్మింగ్ లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫెల్ట్ ఆన్ లైఫ్స్ హైవే. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న మా తండ్రి వందనాలు ప్రభువా. మీ యొక్క ఉనికిని, ప్రెజెన్స్ని మేము గుర్తించి నిత్యము మీరు ఆశించిన జీవితమును జీవించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.